హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రామలక్ష్మి ఇక శౌర్య గురించి నిజం చెప్పినా కూడా రఘురామ్ కుటుంబం మాత్రం రామలక్ష్మి చెప్పింది వినకుండా ప్రశాంత్కి రామలక్ష్మికే పెళ్లి నిర్ణయించటం, ముహూర్తాలు పెట్టుకోవడం, లగ్న పత్రికని మార్చుకోవడం జరుగుతుంది. రామలక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. గుడిలో ఇక ఎవరికి తెలియకుండా, ఎవరిని పిలవకుండా గుట్టు చప్పుడుగా ఈ పెళ్లి చేసేద్దాం అని అంటూ ఉండగా ప్రశాంత్ తల్లిదండ్రులు, అదేంటన్నయ్య గారు, ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి పెళ్ళి, శుభకార్యం, అలాంటిది అందరినీ పిలిచి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇలా ఏంటన్నయ్య గారు అనగానే, ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు, నాకు మంచిగా అనిపించట్లేదు. శివరాం ఆ ఏర్పాట్లు చూడు అనగానే, సరే అన్నయ్య అని చెప్పి శివరాం అంటూ ఉంటాడు. ఇకపోతే ప్రమీల అలాగే ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ చెంప పగలగొడతారు ఇద్దరు కూడా. ఏమైంది, ఎందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందో తెలుసా అనగానే వెంటనే ఈ విధంగా చెప్తూ ఉంటారు. అసలు ఏమైందో చెప్పండి అనగానే, మేము పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అని అంటూ ఉంటే, అవును ఆ విషయం నాకు కూడా తెలుసు కదా అనగానే, తెలుసు కానీ అక్కడేం జరిగింది, సరిగా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి రామలక్ష్మి వచ్చి, శౌర్య ఎటువంటి తప్పు చేయలేదు, కావాలనే ప్రశాంతే ఇదంతా చేశాడు, ప్రశాంత్ అందరినీ నమ్మించి మోసం చేస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు అని ఈ విధంగా చెప్పింది అనగానే ఒక్కసారిగా ప్రశాంత్ షాక్ అయిపోతాడు. ఏంటి, రామలక్ష్మి అలా చెప్పిందా? మరి అదేంటి, శౌర్య కాలేజీలో ఏడిపిస్తున్నాడని చెప్పి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా అక్కడికి రమ్మంటే వెళ్ళాను కదా అనగానే, అయితే ఆ శౌర్యతో నువ్వు అక్కడ మాట్లాడావన్నమాట అనగానే వెంటనే ప్రశాంత్ షాక్ అయిపోతాడు. అవును మాట్లాడాను. అయితే అనగానే, నాకు తెలుసు రామలక్ష్మి నా మాటలు విని వచ్చి, ఇక నాకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు, శౌర్య అంటేనే ఇష్టం అని చెప్పిందా అనగానే, శౌర్య అంటే ఇష్టము అని చెప్పలేదు, కానీ నీ అంత దుర్మార్గుడు లేడని మాత్రం వాళ్ళ నాన్నతో చెప్పింది. కానీ శివరాం గారు ఆ దేవుడు అనుకోవాలి, లేకపోతే ఈరోజు నీ నీ జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉందిరా. సమయానికి ఆయనే శౌర్యని ప్రేమించింది రామలక్ష్మి, కావాలని ఇదంతా చేస్తుంది. అసలు ప్రశాంత్ అంటే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న రామలక్ష్మి తర్వాత శౌర్యని ప్రేమించి, మళ్ళీ శౌర్య దుర్మార్గుడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏకంగా ముహూర్తాలు పెట్టుకునే సమయం వరకు వచ్చిన తర్వాత నాకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు, శౌర్య తప్పు చేయలేదని చెప్తుంది అని ఆయన సపోర్ట్గా మాట్లాడారు. కాబట్టి అన్నయ్య గారు రామలక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేయడానికి మన ఇంటి కోడలుగా పంపించడానికి ఒప్పుకున్నారు. అవునా అమ్మ, ఒప్పుకున్నారా? అమ్మయ్య అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఇలానే ఎదవ పనులు చేసుకుంటూ తిరుగు, ఆ రామలక్ష్మికి ఇప్పటికే నువ్వంటే ఇష్టం లేదు, ఇక అందరినీ పిలిచి ఆర్భాటంగా పెళ్ళేమీ వద్దని చెప్పారు, గుడిలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయాలని చెప్పారు అనగానే, అదేంటమ్మా అలా ఎలా చేస్తాం అని అంటూ ఉంటాడు ప్రశాంత్. మరేం చేయమంటావు, నువ్వు చేసిన ఎదవ పనికి ఇక వీడియోల రూపంలో రామలక్ష్మి పరువంతా, రఘురామ్ గారి కుటుంబం పరువంతా పోకముందే ఎలానో మనం రామలక్ష్మితో త్వరగా పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా తీసుకురావాలని అనుకున్నాం కదా, అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అనగానే, సరేనమ్మా మీ ఇష్టం అని చెప్పి ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శౌర్య రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రశాంత్ మాట్లాడిన మాటలన్నీ రామలక్ష్మి వినడం, రామలక్ష్మి శౌర్యని కాలర పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి సార్ మీరు చేయని తప్పుని ఎందుకు మీ మీద వేసుకున్నారు సార్? మీ తమ్ముడి ప్రేమ కోసం మీరే ప్రేమను చంపుకొని నా ప్రేమను చంపేస్తారా మీరు? ఇంత మోసం చేస్తారా సార్? అయినా ఆ రోజు నేను నన్ను కొడుతున్నా, మిమ్మల్ని కొడుతున్నా కూడా నేను ఎందుకు మాట్లాడలేదు సార్? నేను తప్పు చేయలేదని చెప్పకుండా నేనే తప్పు చేశానని మీ మీద నింద వేసుకున్నారు. ఇప్పుడేమో ప్రశాంత్తో నాకు పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న, అంటే మీ అమ్మా నాన్న అక్కడికి వెళ్ళారు. ముహూర్తాలు పెట్టకముందే నేను అక్కడికి వెళ్ళి ఎలాగైనా ఈ పెళ్ళికి ముహూర్తాలు పెట్టకుండా ఆపాలి అని రామలక్ష్మి పరిగెత్తుకుని వెళ్ళిన విషయాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రశాంత్ అని మాట్లాడుద్దురా అంటే మాట్లాడాడు. అసలు రామలక్ష్మి ప్రశాంత్ గురించి తెలిసి పెళ్ళికి ఒప్పుకుంటుందో లేదో
అసలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్. ఇకపోతే రామలక్ష్మి గదిలో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. జానకి వచ్చి అమ్మ రామ అనగానే అమ్మ అని చెప్పి గట్టిగా జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య కూడా వస్తుంది. ఏమైంది పెద్దమ్మ అనగానే రామలక్ష్మి రామలక్ష్మి జీవితం నాశనం కాకపోతుంది ఆద్య. ప్రేమించిన వాడితో నీ పెళ్ళి ఎలా జరగలేదో రామలక్ష్మి కూడా అలానే మోసపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న శౌర్య తప్పు చేశాడని వాళ్ళ నాన్న ముందు చెప్పింది. ఇప్పుడు శౌర్య తప్పు చేయలేదని చెప్పినా వాళ్ళు ఎందుకు నమ్ముతారమ్మా? ఆ రోజు శౌర్యని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది అని చెప్పి వాళ్ళ బాబాయ్ మీ పెద్దనాన్నతో చెప్పాడు. ఇక ఆయన అసలు రామలక్ష్మికి శౌర్యకు ఎందుకు పెళ్లికి ఒప్పుకుంటారు? ప్రశాంత్తోనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు. గుడిలోనే పెళ్లి చేద్దామని చెప్పారు. ఇక ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయమ్మా. ఇక నేనేం చేయలేను అనగానే అలా ఎలా జరుగుతుంది పెద్దమ్మ? రామలక్ష్మికి మొదటి నుంచి ఆ ప్రశాంత్ అంటే ఇష్టం లేదు. మొదటి నుంచి శౌర్య సార్ని ఇష్టపడింది. కానీ శౌర్య సార్ ఇలా చేశారు అని భ్రమపడి ఇదంతా చేసింది. ఆయన ఎన్నోసార్లు చెప్పాను. ఆయన కోచ్ సార్ ఎటువంటి తప్పు చెయ్యరు రామా అని చెప్పినా కూడా రామలక్ష్మి ఆ రోజు వినిపించుకోలేదు. ఇప్పుడిక ఏడ్చి ఏం లాభం అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక ఆద్య నాకు ఈరోజే తెలిసింది అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ప్రశాంత్ మాట్లాడిన మాటలు చెప్తుంది. రామలక్ష్మి నువ్వే తప్పు చేసావని అనుకుంటుంది. ఆ పాలలో ఆ రోజు పానకంలో మత్తుమందు కల్పించింది నేనే అని, అక్కడికి తీసుకువెళ్ళింది నేనే అని పాపం రామలక్ష్మికి తెలియదు కదా. ఇప్పుడు కూడా నువ్వు కాలేజీలో తననేదో చేస్తావని భయపడి నాకు ఫోన్ చేసింది. ఇదంతా జరిగినవన్నీ చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ అంతా కూడా రామలక్ష్మి మొత్తం ఆద్యతో చెప్తూ ఉంటుంది. ఆద్య ఇక ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. పెద్దమ్మ మనం ఏదో ఒకటి చేసి ఆ ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టాలి. లేకపోతే రామలక్ష్మి జీవితం నాశనం అయిపోతుంది. పెళ్ళికి ముందే రామలక్ష్మిని పాడు చేస్తే పెళ్లి జరుగుతుందన్న భ్రమతో ఇదంతా చేశాడు అంటే పెళ్లి జరిగిన తర్వాత రామలక్ష్మిని ఎంత క్షోభ పెడతాడో మనం ఆలోచించాలి. పెద్దనాన్న క్షణికావేశంలో రామలక్ష్మి శౌర్యసాన్ని ప్రేమించిందన్న విషయం తెలిసి ఇదంతా చేశారు. కానీ లేకపోతే రామలక్ష్మి జీవితం కంటే పెద్దనానికి ఏది ముఖ్యం కాదు. ఖచ్చితంగా మనం ఆ ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టాలి. రామలక్ష్మికి అలాగే శౌర్యసరికి పెళ్లి జరిగేలా చేయాలి పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇకపోతే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. జానకి వెళ్ళి రఘురామ్తో ఏమండి రామలక్ష్మి చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇన్ని రోజులు ప్రశాంత్ గురించి చెప్పండి, ఇప్పుడు మాత్రం ప్రశాంత్ గురించి తప్పుగా ఎందుకు చెప్తుంది? ఆ శౌర్యసరికి కూడా మంచి పేరే ఉంది కదా కాలేజీలో. ఆ అబ్బాయి కూడా ఇలా చేశాడంటే నేను మొదటి నుంచి నమ్మట్లేదు అనగానే దీనిని బట్టి చూస్తుంటే నువ్వు కూడా రామలక్ష్మి శౌర్యుల ప్రేమకి ఒప్పుకున్నట్లే. వాళ్ళిద్దరి ప్రేమ గురించి నీకు ముందే తెలిసినట్టుంది జానకి అనగానే జానకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. మరి పీటల మీద కూర్చున్న ప్రశాంత్ అలాగే రామలక్ష్మిలో పెళ్లి జరుగుతుందా?